హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు SRK తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడాను ఈ రోజు శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతాలు ఇంకా అలాగే నోములు పడుతున్న వాళ్ళందరికీ కూడాను నా తరపున బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. చక్కగా అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాగే ఏ మాత్రం అడ్డు ఆటంకం లేకుండా 5 సంవత్సరాలు కంప్లీట్ చేయండి. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ మంగళగౌరి వ్రతాన్ని పూర్తి చేయండి. అయితే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోని ఈ రోజు నేను యంగ్ ఎవర్ బ్రింగరాజ్ తైలాన్ని ఏ విధంగా యూజ్ చేస్తే జుట్టు ఒత్తిగా ఇంకా అలాగే నల్లగా దాంతో పాటుగాను పొడుగ్గా అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాము. అయితే ఈ యంగ్ ఎవర్ గురించి నేను ఇదివరకట్లో చెప్పాను. బ్రింగరాజ్ కేశ్ తైలం ఇందులోని చాలా రకాలు అయితే వస్తుంటాయి. మిక్సప్ కూడా వస్తుంటుంది, అంటే 2-3 కలిసి మనకు వస్తుంటాయి. కేవలం బ్రింగరాజ్ కొనుక్కున్నట్లయితే దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. హెయిర్ లోని మనకి రూట్ స్ట్రెంత్ కోసం ఇంకా అలాగే హెయిర్ నల్లగా ఒత్తుగా పెరగడం కోసం కూడాను ఈ బ్రింగరాజ్ అనేది చాలా వరకు పనికొస్తుంది. మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది బ్రింగరాజ్ ఎందుకంటే వాడతారు, జుట్టు తెల్లబడిపోకుండా తొందరగా తెల్లబడిపోకుండా నల్లగా ఉండేందుకు వాడుతూ ఉంటారు. ముందుగా మనం ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు ఈ బ్రింగరాజ్ తైలాన్ని అయితే వాడాలండి. జుట్టు ఒకసారి బాగా పండిపోయి మొత్తం తెలుపు రంగులోకి వచ్చేసిన తర్వాత వాడినా కూడా ప్రయోజనం ఉండదు. ముందే వాడుకోవాలి. ఇది ఎలా వాడితే మనకి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకుందాం ఈ రోజు. అయితే బ్రింగరాజ్ తైలం అప్లై చేసేటప్పుడు మీరు కంప్లీట్ గా డ్రైగానే ఉండాలి జుట్టు. మీరు ఏదో ఆయిల్ రాసి ఆ దాని మీద ఈ ఆయిల్ రాయడం అనేది అసలు చేయకూడదు. కొంచెం బ్రింగరాజ్ తైలం రాసుకునే ముందు కొంచెంగా ఆయిల్ ని ప్రీహీట్ అయితే చేయాలి. కొంచెంగానే, ఎక్కువ కాదు. మరీ ఎక్కువ చేస్తే పాడైపోతుంది. అందులో ఉన్న అసలైన గుణాలన్నీ కూడా ఆవిరిలో కలిసిపోతాయి. సో అందుకనే కొంచెంగా ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత హెయిర్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా స్కాల్ప్ లోపలంతా కూడాను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే మనము నెక్స్ట్ డే మార్నింగ్ మనము హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేయవలసి ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుందంటే హెయిర్ ఇంకా స్ట్రాంగ్ గా లెందీగా ఎదగడానికి అయితే తోడ్పడుతుంది అనమాట. సో దీన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. ఎటువంటి షాంపూలు, ఎటువంటి కండిషనర్లు యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎటువంటి షాంపూలు యూజ్ చేయాలి అని అంటే మనకి డైలీ మనం ఏది వాడుతున్నామో, ఏది మనకి బాగా పనికొస్తుందో అటువంటి షాంపూనే యూజ్ చేయాలి. అంతేగాని వేరే షాంపూలు కొత్తగా ఇది వాడుతున్నాం కదా ఇంకోటి ఏదైనా కొత్తగా యూజ్ చేద్దామని మటుకు చేయకండి. కొన్ని షాంపూలు అయితే యూజ్ చేయడం అసలు మంచిది కాదు. అండ్ అలాగే కొంతమందికి షాంపూలు అసలు పడవు. అటువంటి వాళ్ళు కుంకుడుగా ఈ రసంతో చేయడం అనేది శ్రేయస్కరం అనమాట. మీరు తలస్నానం చేసే ముందు ఏం చేయాలి అని అంటే చిన్న ప్యాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్యాక్ వేసుకుంటే ఇంకా మంచిగానైతే జుట్టు ఒత్తిగా స్ట్రాంగ్ గా రావడం అనేది జరుగుతుంది. అదేం కాదండి, మందార పువ్వుల్ని చక్కగాను మిక్సీ పట్టేసి అందులోని ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ అయితే వేయండి. కొంతమందికి ఈ విటమిన్ క్యాప్సిల్ పడదు, అటువంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. మిగతా వాళ్ళు వేసుకోండి. ఆ ప్యాక్ ని శుభ్రంగా మిక్స్ చేసేసి తలంతటికి కూడా పట్టించేసేయండి. మీరు ఈ బ్రింగరాజ్ ఎలాగా ముందు రోజు రాశారు కదా, నెక్స్ట్ డే మీరు మందార పువ్వులతోని ఏదైతే ప్యాక్ తయారు చేస్తారో అదంతా కూడా వేసుకొని ఒక అరగంట సేపు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల లాంగ్ గా స్ట్రాంగ్ గా ఇంకా అలాగే నల్లగానైతే తయారవుతుంది జుట్టు. మీ కుదుళ్లలో నుంచి బలాన్ని అయితే చేకూరుస్తుంది అనమాట. మరి ఈ వీడియోలోని మీ అందరికీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.